నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టొద్దు. సముద్రంలోకి ఏర్పాటు చేసిన పైప్ లైన్ ను తక్షణమే తొలగించాలంటూ మత్స్యకారుల ఆందోళన. తెలంగాణ రాష్ట్రంలో పుష్ప 2 చిత్రం సందడి. ఆదిలాబాద్ సినిమా థియేటర్ల వద్ద అల్లు అర్జున్ అభిమానుల సందడి. పాఠశాలలో విద్యా బోధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు కాకినాడ కలెక్టర్ స్పష్టం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న మాజీ మంత్రి కొట్టు. తాడేపల్లిగూడెంలోనే ఇప్పటి వరకు 5 హత్యలు జరిగాయంటూ ఆందోళన. ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను సముద్ర గర్భంలోకి విడిచిపెట్టొద్దని, సముద్రంలోకి ఏర్పాటు చేసిన పైప్ లైన్ ను తక్షణమే తొలగించాలని మత్స్యకారులు ఆందోళనకు దిగారు. కాకినాడ నుంచి అద్దరిపేటకు వెళ్లే బీచ్ రోడ్డుపై బోట్ను అడ్డంగా పెట్టి రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఫార్మా కంపెనీల వ్యర్థాలను సముద్రంలోకి వదిలిపెట్టడం వల్ల మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని, వెంటనే నిలిపివేయాలని మత్స్యకారులు నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కోనపాపపేట గ్రామానికి వచ్చే ఆందోళనకారులతో మాట్లాడారు. అలాగే కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకారులతో చర్చలు జరిపారు. గ్రామాల్లో ప్రతి రేషన్ కార్డుకి డబ్బులు ఇచ్చారు, మిగిలిన చోట ఇవ్వలేదన్నది ఒక ఆరోపణ. యాజమాన్యం కూడా ఇచ్చేటప్పుడు అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి తప్పితే వేరే లెక్క కాదు. అలాగే రెండవది, వాళ్ళ తరపున ఈ గ్రామంలోనే 6 కోట్లు డబ్బులు తీసుకున్నారని చెప్పి ఆరోపణ ఈ గ్రామం తరపున. ఈ 2 విషయాల మీద నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ గొడవలు అవుతుంటే కాకినాడ డిఎస్పీ ఏసీ వేసుకుని సుమోలో కూర్చున్నాడు. ఆయన ఇక్కడికి రమ్మంటే రాలేదు. అంటే దేనికి వచ్చారు ఆ డిఎస్పీ గారు? రావాల్సిన పని ఏంటి డిఎస్పీ ఇక్కడికి? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి. ఇక్కడ ఈ గొడవల్లో ఏదైనా అవుతే ఎవరు బాధ్యులు? ఎస్పీ గారు ఫోన్ చేసి పంపించారు, వచ్చిన వ్యక్తి ఏసీ కూర్చున్నాడు సుమోలో. అది కాకినాడ డిఎస్పీ లా అండ్ ఆర్డర్. సరే, ఇక్కడ అందరూ సముదాయించి మొత్తం అందరూ కూడా కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని పంపించారు, ఎస్పీ గారు డిఎస్పీని పంపించారు. డిఎస్పీ గారు ఎండలో ఉండలేక ఏసీ వేసుకుని సుమోలో ఉన్నారు. మిగిలిన మొత్తానికి ఈ ఘర్షణ నుంచి మేము బయటకు వచ్చి వారికి ఇచ్చిన మాట ఏంటంటే, కలెక్టర్ గారు 20వ తారీఖు నాడు కంపెనీ యాజమాన్యంతో కూర్చోబెట్టి వీరికి ఏ విధంగా చేయాలి, న్యాయం చేయాలన్న ఆలోచనతో కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని పంపించడం, నాతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు కొంతమందిని ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తున్నాను. ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే 5 కోట్లు 6 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణ ఉందో, ఆరోపణ మీద ఎంక్వైరీకి చేయించడానికి ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తున్నాను. ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? ఎస్పీ గారు పంపించిన డిఎస్పీ ఏసీ వేసుకుని సుమోలో కూర్చున్నాడు, కింద దిగట్లేదు. మేము కౌరంపించాం, సిఐఎల్ చెప్పాడు, ఎస్ఐఎల్ చెప్పాడు, వారు దిగలేదు. తప్పేం లేదు, వారి డ్యూటీ అది, వారు ఆ విధంగా పనిచేస్తున్నారు. ఎస్పీ గారు డిఎస్పీని పంపించారు, కలెక్టర్ గారు ఆర్డీఓని పంపించారు. ఆర్డీఓ ఇక్కడ ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పిన మెసేజ్ చెప్పారు. ఆ డిఎస్పీ ఎస్పీ గారు పంపించిన డిఎస్పీ ఆ మెసేజ్ ఇక్కడ ఎవరికి చెప్పలేదు. నేను కూడా 10 నిమిషాలు వెయిట్ చేశాను ఇక్కడ గొడవలో గోళ్ళు ఉంటే. ఆయన సుమోలో నుంచి తిరగలేదు. ధన్యవాదాలు ఆయనకి, కోనపేట తరపున. అంటే ఏ గొడవలైనా ఏదైనా ఆయనకి అనవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సినిమా థియేటర్ల వద్ద పుష్ప 2 సందడి నెలకొంది. థియేటర్ల వద్ద అల్లు అర్జున్ అభిమానుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. డీజే ముందు అల్లు అర్జున్ సినిమా పాటలపై ఫ్యాన్స్ నృత్యాలు చేస్తూ హంగామా చేశారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చారు. అంతకుముందు అల్లు అర్జున్ కటౌట్లకు పాలాభిషేకం చేశారు. కర్నూలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 5 సోలార్ సిస్టమ్ డిజిటల్ బ్యారిగేడ్లను, 10 ఐరన్ బ్యారిగేడ్లను, 50 నో పార్కింగ్ బోర్డులను, 2 యాంప్లిఫైర్లను ప్రారంభించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే సూచనలను ఈ డిజిటల్ బోర్డులతో తెలియజేస్తామన్నారు. సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటి. దీని నుంచి నివారణకి రకరకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటిలో భాగంగా ముందర బ్యారికేడ్లు పెట్టాము కొన్ని చోట్ల. ఆ తర్వాత కొన్ని చోట్ల అనౌన్స్మెంట్ సిస్టమ్స్ పెట్టాము. తర్వాత డ్రోన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా కంజెషన్ ఉన్న దగ్గర కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ ఇట్లాంటివి నివారించడానికి డ్రోన్ బీట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నాలని ముందుకు తీసుకెళ్తూ కొంతమంది వ్యాపార సంస్థలు సపోర్ట్తో కొత్తగా ఇప్పుడు ఒక 5 డిజిటల్ సోలార్ బ్యారికేడ్స్
ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నాయి, మీకు అందరికి కనిపిస్తున్నాయి. అవి డిజిటల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, దాని మీద డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, ఫాలో ట్రాఫిక్ రూల్స్ ఇట్లాంటివి వచ్చేవి. డిజిటల్ బ్యారికేడ్స్ ఒక 5, అట్లనే నార్మల్ బ్యారికేడ్స్ ఒక 50, నో పార్కింగ్ బోర్డ్స్ ఒక 50, 2 యాంప్లిఫైర్లు ఇవన్నీ ఆర్గనైజ్ చేసి రకరకాల వ్యాపార సంస్థలు, రామ్రాజ్ వాళ్ళు, విజయ డైరీ వాళ్ళు, చందన బ్రదర్స్ వాళ్ళు, డ్రెస్ సర్కిల్ వాళ్ళు, మహా సిమెంట్ వాళ్ళు, వీళ్ళందరూ స్పాన్సర్ చేయడం జరిగింది. వీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇవన్నీ పబ్లిక్కి ట్రాఫిక్ నియంత్రణలో చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాము. పోలీస్ విల్ పుట్ దెమ్ టు గుడ్ యూస్. ట్రాఫిక్ని నియంత్రించడంలో స్టెప్స్ తీసుకుంటూనే ఉన్నాం, దానిలో ఇది ఒక భాగం. ఇంకా కూడా ఫర్దర్గా చాలా స్టెప్స్ తీసుకుంటాము. కంప్లీట్గా ఈ ట్రాఫిక్ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యేదాకా వీ విల్ బి. అన్నమయ్య జిల్లా చిట్వేలు నుంచి రాపూర్కు వెళ్లే ఘాట్ రోడ్డు తుఫాను కారణంగా అధ్వానంగా మారింది. రహదారులు, భవనాల శాఖ అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోలేదు. రోడ్డు మలుపులో చెట్లు కూలడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. టీడీపీ రాజంపేట మండల అధ్యక్షుడు గన్నే సుబ్బనరసయ్య నాయుడు తన సొంత ఖర్చులతో జేసీబీ సాయంతో చెట్లను తొలగించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న పాఠశాలలో వసతులు, విద్యాబోధనను మెరుగుపరిచే నిమిత్తం ఈ నెల 7న నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ కోరారు. మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం అమరావతి నుంచి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ కోనా శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ విద్యాశాఖ అధికారులతో కలిసి హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మీడియా ప్రతినిధులు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనలో నాణ్యతను పెంచడంతో పాటు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో ఈ నెల 7న అన్ని ప్రభుత్వ పాఠశాలలోనూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సదస్సులు నిర్వహించినట్టు తెలిపారు. ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 7వ తేదీ జరుగుతోంది. అండ్ మన జిల్లాలో కూడా మొత్తం 1280 స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ 933, అప్పర్ ప్రైమరీ 94, హై స్కూల్స్ 253, అంతా కలిపి 1280 స్కూల్స్లో ఆ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. అండ్ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించి విధి విధానాలు, ఏం చేయాలి, ఇన్విటేషన్స్ ఎలా ఇవ్వాలి, ఇన్విటేషన్స్ పిల్లల చేత డ్రాయింగ్స్ వేసి చేయడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తారు. ఇన్విటేషన్స్ మన దగ్గర ఫొటోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ మొత్తం ప్రోగ్రాంలో అతి ముఖ్యమైన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్, టీచర్స్ అందరూ కలిసి వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ డిస్కషన్తో పాటు హెల్త్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మొదటిగా 35 స్కూల్స్ మన జిల్లాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాన్స్టిట్యున్సీకి 7 చొప్పున, మిగతా వాటిల్లో ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది హెల్త్ స్క్రీనింగ్. బట్ ఆల్రెడీ మనం లాస్ట్ 4-5 days నుంచి కొన్ని హెల్త్ స్క్రీనింగ్ చేసి 35 స్కూల్స్ ఆ రోజు కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ పేరెంట్స్ ఆల్సో విల్ అండర్స్టాండ్ ఎలాంటి కార్డ్స్ ఇస్తామని. సో మనకి ఆల్మోస్ట్ 137,742 చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్రెడీ స్కూల్స్ కన్నా ఇవ్వటం, స్కూల్స్ ఆ ప్రిపరేషన్స్ చేయడం. నేను ఆల్రెడీ ఆల్ ఎంఈఓస్తో తర్వాత ఎంపీడీఓస్ని కలుపుకొని ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో దట్ ప్రిపరేషన్ ఎలా అవుతుంది, తర్వాత భోజనాలు కానీ తర్వాత ఇంకేదైనా కానీ ఎలా అరేంజ్మెంట్ చేస్తున్నారో కనుక్కోవడం జరిగింది. మన జిల్లాకు వచ్చేసరికి ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే వీ హ్యావ్ ఎలక్షన్ కోడ్. మనకి ఎలక్షన్ కోడ్ 12th వరకు ఉంటుంది కాబట్టి ఆల్ స్కూల్స్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టు ఫాలో ఎంసీసీ గైడ్లైన్స్ స్ట్రిక్ట్లీ. అంటే యాజ్ పేరెంట్స్ ఎవరైనా పొలిటికల్ లీడర్స్ రావచ్చు కానీ బట్ దే కెనాట్ స్టేజ్ మీదకి రావడం కానీ, పబ్లిక్ స్పీచెస్ ఇవ్వడం కానీ, పొలిటికల్ స్పీచెస్ ఇవ్వడం కానీ కంప్లీట్లీ బ్యాన్. ఎలక్షన్ కోడ్ లేకపోయినా కూడా పొలిటికల్ స్పీచెస్కి ఇది వేదిక కాదు. ఇట్ ఇస్ ప్యూర్లీ పేరెంట్ టీచర్స్ మీటింగ్. సో అది అంతవరకు మాత్రమే చేయాలని చెప్పి ఆల్రెడీ ఆల్ ఎంఈఓస్ కానీ తర్వాత హెచ్ఎంస్ కానీ అండ్ ఎంపీడీఓస్కి అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఒక మెగా ఈవెంట్ కింద చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్, మీ పిల్లల కోసం, మీ పిల్లలు ఎలాంటి స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళకి ఎలాంటి భోజనం పెడుతున్నారు, ఆ రోజు ఏదైతే మిడ్ డే మీల్ ఏదైతే భోజనం పెట్టాలో అదే పెట్టాలి ఆ రోజు కూడా. అంటే అందరూ వస్తున్నారు కాబట్టి ఏదో వేరే తయారు చేయడం అంతా లేదు. ఆ రోజు ఏ మిడ్ డే మీల్ భోజనం ప్రకారం షెడ్యూల్లో ఏది ఉందో అదే ఆ రోజు కూడా పెట్టాలి. సో దయచేసి అందరికీ ఇది ఒక అవకాశం. పేరెంట్స్ కూడా మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఆ స్కూల్లో ఫెసిలిటీస్ ఏంటి, ఆ స్కూల్స్లో భోజనం ఎలా ఉంటుంది, ఆ స్కూల్స్లో నెక్స్ట్ తదుపరి ప్లాన్స్ ఏంటి, టీచర్స్ ఎవరు ఉన్నారు, మనతో పాటు ఇంకొక 10 మంది టీచర్స్ 10 మంది పేరెంట్స్ కలిసినప్పుడు మనకు తెలియని డౌట్స్ కూడా మిగతా వాళ్ళు అడుగుతారు. సో దానివల్ల మనకు తెలియని కూడా కొంత తెలుసుకో. సో అందరికీ దీని ద్వారా తెలియాల్సింది ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్న పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మళ్ళీ స్కూల్స్ని క్వాలిటీ పరంగా తర్వాత ఆ స్కూల్స్లో ఉన్న బేసిక్ కమ్యూనిటీస్ సెట్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక. అండ్ ఇక్కడ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో జరిగే డిస్కషన్స్, ఆ సజెషన్స్ బట్టి మన వైపు నుంచి మనం తదుపరి ఆ స్కూల్స్లో ఏం చేయాలి, దానికి సంబంధించి ఏదైనా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఏదైనా టీచర్స్ వేకెన్సీస్ ఉంటే ఎలా ఫిల్ చేయాలి, ఇలాంటి యాక్షన్ పాయింట్స్ మీద
తదుపరి నెక్స్ట్ వచ్చే పేరెంట్ టీచర్స్ మీటింగ్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవ్రీ కార్పొరేట్ స్కూల్లో జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా. అది గవర్నమెంట్ స్కూల్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ స్కేల్లో జరపడం. సో ఆల్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్కి కూడా దీని గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఏం జరుగుతుంది, దాన్ని ఏమైనా ఎంటర్ చేయడానికి, దాంట్లో ఏమైనా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేయడానికి వాళ్ళకి ఒక యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా వీల్ ఆల్సో అటెండ్ ఇన్ సమ్ ఆల్ హెచ్ఓడీస్, తర్వాత ఆల్ స్పెషల్ ఆఫీసర్స్ ఆఫ్ మండల్స్ అండ్ ఆల్ ఆర్డీఓస్ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విల్ బి అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. తెలంగాణలో పుల్ల సంఖ్య భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జనాలను భయపెట్టిస్తూనే ఉన్నాయి. అడవుల్ని విడిచి జనావాసాల్లో సంచరిస్తున్నాయి. మొన్నటి వరకు టైగర్ జానీ భయపెట్టింది. ఈ మధ్య కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచరిస్తూ ఇద్దరిపై పంజా విసిరింది. దీంతో పులి అంటే ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఇప్పుడు మరో చిరుత కామారెడ్డి హైవేపై జనాలను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.